ఇంకా సరక్క జాతరలో మనకి ఒక పర్సన్ అయితే పాలకోవా బన్ మస్కా బన్ అయితే అమ్మడం జరిగింది. అయితే దాని గురించి కొన్ని ఛానల్స్ అయితే ప్రశ్నించడం జరిగింది. ఒక ఛానల్ దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇక్కడ ఎవరిది తప్పు ఉందంటారు? అడగడం తప్ప లేకపోతే అమ్మడం తప్ప? ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసి దిగువ తరగతిలో వ్యాపారం చేసుకుంటూ ఉన్నటువంటి వారి జీవితాలను నాశనం చేయకూడదని చెప్పి నేను అంటాను. ఎందుకంటే ఎక్కువగా ముస్లిం సమాజమే ఆ కోవా బన్ వ్యాపారంలో ఎక్కువగా ఉన్నందువల్ల ఇక్కడ ఏదైనా జరుగుతుందా? ఎందుకంటే అనుమానం రావడానికి కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. వాస్తవంగా టెర్రరిస్టులు ఎక్కువగా ముస్లింసే అయి ఉండడం, దానివల్ల విష ప్రయోగాలు చేస్తూ ఏదన్నా హిందువుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కొంతమంది అనుమానం పడుతున్నారు. ఒక ముస్లిమే కాదు కదా, హిందువులు తింటున్నారు, క్రిస్టియన్స్ తింటున్నారు, ముస్లింస్ తింటున్నారు. మరి అలాంటప్పుడు వారి మీద ఎటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వారి జీవితాలను నాశనం చేసే కంటే కూడా ఇలాంటి అనుమానం ఏదైనా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలను ఆశ్రయించాలి. వారి జీవితాలను నాశనం చేసేసిన తర్వాత మైక్ ఉంది కదా అని మైక్ పెట్టేసి ఇష్టానుసారంగా వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు చేసి వారు బ్రతుకుతున్నటువంటి బ్రతుకుని చంద్రం చేసి వారి జీవితాలు నాశనం చేయొద్దని కోరుకుంటున్నాను. ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఇంటి పక్కన సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బన్ తినుకుంటూ, కోవా బన్ తినుకుంటూ వీడియోస్ పెట్టడం కూడా జరిగింది. మరి ఇప్పుడు నిర్ధారణ అయిపోయినట్టేనా? మరి అందరూ తింటున్నారు కదా. ఏదైనా ఇబ్బంది ఉంది, మనకి అది ప్రమాదం అని తెలుస్తుంది అని అన్నప్పుడు నేను అదే అంటున్నా, దానికి సంబంధించినటువంటి సంస్థలు చాలా ఉన్నాయి మనకి. వారిని కలిసి వారికి కంప్లైంట్ ఇస్తే వారు చూసుకుంటారు. అంతే తప్ప చిన్న వాళ్ళ మీదకి వెళ్ళిపోయి దౌర్జన్యం చేసి ఇలా దుర్మార్గంగా ఇలా కోవాల్లో ఇలా మనుషులకి పిల్లలు పుట్టకుండా చేసేటటువంటి, హిందువులకు పిల్లలు పుట్టకుండా చేసేటటువంటి చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇష్టానుసారంగా ప్రచారం చేసి వారి జీవితాల్లో ఇబ్బంది పడే కార్యక్రమం ఉంది. కాబట్టి ఇలా ఇష్టానుసారంగా సోషల్ మీడియా కూడా పెట్టకూడదు. ఇలాంటి ఏదైనా పబ్లిక్ గా ఏం తెలియకుండా అన్యాయంగా వారిపైన ఇలాంటి అపవాదం మోపి వారి కుటుంబాలను నాశనం చేసే కంటే కూడా అందులో తప్పు ఉంది, మీకు అనుమానం ఉందన్నప్పుడు సంబంధిత దర్యాప్తు సంస్థతో చేయించుకోవాలి తప్ప ఇష్టానుసారంగా చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దంటాను. ఇప్పుడు ఇలా విష సంస్కృతిని జనాల్లోకి వదిలితే అది రేపు పొద్దున్న ముస్లిం హిందూ సఖ్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడు తప్పు జరిగితే సంస్థలు ఏమి ఊరుకోవండి. మన దర్యాప్తు సంస్థలు చాలా ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ సంస్థలు చాలా ఉన్నాయి. ఈ సంస్థలన్నీ చూస్తూ ఊరుకోవు. ఖచ్చితంగా అలాంటి వ్యాపారస్తుల మీద, చిన్న వ్యాపారస్తుల మీద పడకుండా ఉండాలి. ఎందుకంటే అదే పెద్ద స్టార్ హోటల్స్ కూడా ముస్లిమ్స్ ఉన్నాయి కదా, మరి అడగల రైళ్ళు ఎక్కడికి. కాబట్టి నేనేమంటానంటే ఇలాగ మనకు ఏదైనా అనుమానం ఉన్నప్పుడు, ఇది ఏదైనా జరుగుతుందా అని చెప్పి అనుమానం వచ్చినప్పుడు వారిని నిశ్చితంగా పరిశీలించి సంబంధిత సంస్థలకు మనం అప్పచెప్పాలి. ఆ పోలీస్ డిపార్ట్మెంటే కాదు, లేకపోతే సంబంధిత సంస్థలు కానీ అది ఎంక్వైరీ చేసి నిర్ధారణ చేసి మనకు తెలియపరుస్తారు. వాళ్ళు తప్పుంటే వాళ్లే శిక్షిస్తారు. అనవసరంగా మనం వెళ్ళి వారి జీవితాలతో ఆడుకోవద్దని కోరుకుంటాం. ఇప్పుడు ఈ మధ్య ఒక వైరల్ అవుతున్న ఒక వీడియో అయితే మీకు తెలిసిందే, కోవా బన్ అదే మస్కా బన్ అని చెప్పేసి 10 రూపీస్ కి అమ్ముతున్నారని ఒక ఛానల్ వెళ్ళి వాళ్ళని మాట్లాడడం కానీ వైరల్ చేయడం కానీ అది చేసింది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే ఆ ఛానల్ వాళ్ళు వెళ్ళి అడగడం తప్పంటారా, లేకపోతే ఈయన చేసే దాంట్లోనే తప్పుందంటారా? ఎవరైతే బన్ను వ్యాపారం చేస్తున్నాడో అతన్ని తప్పుంది అంటున్నారు. అవునా? ఆ క్వశ్చనే అడుగుతున్నారా నన్ను? ఎక్కడమ్మా చూడు, ఇక్కడ మనం చూస్తున్నాము చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు స్వీట్ కార్న్ ఉంది, మళ్ళీ అతను ఇంకోటి అది చేస్తాడు. ఏదైనా సరే చిన్న వ్యాపారం చేసే వాళ్ళని చూడండి, కష్టపడి వాళ్ళు రూపాయి సంపాదించుకోవాలని పొద్దున్నుంచి రాత్రి వరకు పోరాడుతూ ఉంటారు. అలాంటిది వైరల్ చేయాలని చెప్పేసి ఇతను పొయ్యేసి దాంట్లో ఏదో కల్తీ ఉంది, కోవా అంటే బన్ను ఇట్లా చేసి కోవా పెడతారు. అది కర్నూలులో ఫేమస్, కర్నూలులో చాలా ఫేమస్. ఎందుకంటే మాది కడప కాబట్టి మేము కడప నుంచి వచ్చేటప్పుడు కర్నూలులో ఆగి ఆ బన్ తీసుకొని హైదరాబాద్ తీసుకొని వస్తాం మేము. దాంట్లో ఇంత కూడా కల్తీ ఉండదు తెలుసా తల్లి. కానీ అది మాత్రము చిన్న వ్యాపారాలు జీవితాలు నాశనం చేస్తున్నారు. మొన్న మీరు కేరళలో బస్సులో ఇన్సిడెంట్ చూసే ఉంటారు. అది ఎంత దారుణం. అది ఒక అమ్మాయిదే కదా తప్పు, ఒక పెద్ద దిక్కును కోల్పోయారు. అలాగా ఇది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టుకున్న వాళ్ళందరూ తొందరగా ఫేమస్ అవ్వాలని చెప్పేసి ఇలాంటి జనాల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు.
అది ఇప్పుడు ఎవరైనా సరే ఆ, ఇప్పుడు అక్కడ చిన్న వ్యాపారస్తుడు, చిన్న వ్యాపారమైన సేమ్ కోవా బన్ మన షాప్ లో కూడా ఉంటది, మరి దాంట్లో కూడా కల్తీ ఉన్నట్టేనా? లేదు కదా. మరి అలాంటప్పుడు ఇలా ఎందుకు వాళ్ళ జీవితాలతో ఆడుతున్నారు? వైరల్ చేయడము, ఇప్పుడు పాజిటివ్ గా తీయట్లేదమ్మా వీడియోస్, అంతా నెగిటివ్ అయిపోతుంది. వైరల్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అబ్బా అని చెప్పేసి మనం ఫేమస్ అవ్వాలని చెప్పేసి ఒక్క వీడియో తీసేసి వాడు పెట్టేశాడు అనుకోండి, ఒక్క మనిషి జీవితంతో ఎంత మంది ఆడుకున్నట్టు. దేవుడు పుట్టించాడమ్మా, 100 ఏళ్ల జీవితం ఆయన ఇచ్చాడు, మనకేం అవసరం చెప్పు? అలాంటిది ఇది చాలా దారుణము. ఈ ఎవరైతే ఇతను ఈ యూట్యూబ్ ఛానల్ అతను తీసింది ఆయనదే తప్పు, ఆయనదేం తప్పు ఉందని. అది చూడమ్మా, ఇప్పుడు వాళ్ళ పండగ కూడా వస్తుంది, అతను ముస్లిం, అతను పండగ కూడా వస్తుంది, పుట్టగతులు లేకుండా పోతాయి చూడు. ఎవరైనా సరే చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి దయచేసి. ఏదన్నా ఉంటే కల్తీ ఉంది అని చెప్తే నువ్వు ఇలా అందరి ముందు బ్లేమ్ చేయకూడదు కదా. రేపు ఆయన ఏమన్నా చేసుకుని చనిపోతే ఇప్పుడు ఆయన వ్యాపారం చేసే ఆయన ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని సాకాలి పొద్దు నుంచి కష్టపడి. అలాంటిది మీరందరు ప్రాణాలతో. ఇప్పుడు ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు కదండి, లైక్ ఎట్లా అంటే వాళ్ళకి అందరికి తినిపించడం, వాళ్ళ పిల్లలకి ఆయన తినడము, అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, మేము కూడా తింటున్నాము అని చెప్పారు. మరి ఇప్పటికైనా జనాల క్లారిటీ వచ్చినట్టేనా? మరి దాంట్లో ఏం కల్తీ లేదు. అవునమ్మా కాక, ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్కరు తిన్నారు అక్కడ. ఇప్పుడు ప్రతి ఒక్కరు తిన్న తర్వాత దాంట్లో కల్తీ ఉంటే ఎవరికో ఒకళ్ళకి ఏమన్నా జరగాలి కదా. మరి అంత క్లారిటీగా ఆయన అమ్ముతున్నట్టు ఎవరైనా సరే చూడు తల్లి, నేను ఒకటి చెప్తున్నాను, ఎవరన్నా వ్యాపారం చేసేటట్టయితే ₹1 వస్తుంది నీ చేస్తాడు. జనాల ప్రాణాలతో చెలగాటం ఎవ్వరు ఆడరు నాకు తెలిసి. మనం ఇక్కడే పార్క్ దగ్గర మనం చూస్తున్నాము, మరి మనం స్వీట్ కార్న్ ఉంది, అతను బొరుగులు చేస్తాడు, మరి దాంట్లో కూడా ఏమన్నా కలిపి ఇస్తున్నాడు అని చెప్పేసి మనం కూడా అనుకోవచ్చు కదా. అలా అనుకొని మనం అతన్ని వైరల్ చేస్తే అతని సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ప్రాణాలు తీసుకోరా? అలా ఎవరైనా నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి ఒక వార్నింగ్ ఇస్తున్నాను, దయచేసి ఎవ్వరి ప్రాణాలతో మీరు ఆడుకోకండి. ముందు ముఖ్యంగా పేదవాళ్ళ ప్రాణాలతో మీరు ఆడుకోవద్దు. రేపొద్దున దేవుడు మీ కర్మ వెంటాడి మీ జీవితాలతో దేవుడు ఆడుకుంటాడు. నేను అది చెప్తున్నా తల్లి. మస్కా బన్ గురించి చాలా వైరల్ అవుతుంది కదా, సో మస్కా బన్ అనేది అంత తక్కువ కాస్ట్ లో అమ్మిన వారిది తప్పంటారా, లేదా ఇక్కడికి వెళ్ళి ప్రశ్నించిన జర్నలిస్ట్ తప్పంటారా? అది ఎలాగంటేనండి, ఆ ప్రశ్నించే విధానం ఒక మస్కా బన్నే కాకుండా ప్రతి హోటల్లో కూడా ప్రశ్నిస్తే తప్పు అనేది ప్రతి హోటల్లో కూడా ఉంది. ఇప్పుడు యాక్చువల్ గానమ్మా మస్కా బన్ అనేది ₹10 ఇంత బన్ను, యాక్చువల్గా బన్న తయారు చేయడానికి ₹1 కూడా అవ్వదు, చాలా తక్కువ లాభంలో వాళ్ళు అమ్ముతారు. అదే విధంగా ఏంటంటే అందులో కొంచెం కోవా పెడతాడు, అదేం నాసిరకం కాదు, నకిలీ కాదు, దానివల్ల తింటే మనం చనిపోవటం కూడా జరగదు. అయితే ఏంటంటే ఈ విషయంలో మనం వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్ని లేదా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీయటం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎలాగంటేనమ్మా అదే సపోజు వాళ్ళు అమ్మే వర్గం అంతా కూడా ముస్లిమ్స్ ఆ వ్యాపారం చేస్తారు, చాలా తక్కువ రకం వ్యాపారంలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నతంగా వ్యాపారం చేయడానికి వాళ్ళ దగ్గర అంత ఆర్థిక వనరులే ఉండవు పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడానికి. ఆ చిన్న చిన్న వ్యాపారాలు చేసే ఏదో వాళ్ళ కుటుంబం గడుపుకోవాలని చూస్తారు. కానీ ఏంటంటే ఆ సమయంలో మనం కూడా దాని మీద ఆ వనరుల మీద దెబ్బ కొట్టేసి వాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా చేయటం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అమ్మ. కేవలం ఇంత బన్న అది ఎంత అంటే ఒక ₹5 ₹6 ఉంటుంది, ఈ బన్న ఒక ₹7. వారాలు లెక్కేస్తే ఒక ₹10 తయారవుతుంది. వాళ్ళ లాభంకి ఏదో అమ్ముకుంటారు, బ్రతుకు తెరువు కోసం వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నడుపుకుంటారు ఆ వచ్చిన డబ్బులతోనే. కానీ ఏంటంటే మనం చూడాలంటే సపోజు గొట్టాల ప్యాకెట్ ఉంది, ఆ గొట్టాల ప్యాకెట్ లో కూడా చాలా దారుణం ఉంటది. ఆ కారం కలుపుతారు, ఆ కారం ఒరిజినల్ కారం కలపరమ్మా, నాసిరకం కారం. అది మనవాళ్ళు చేసే వ్యాపారం కాబట్టి మనవాళ్ళు ఎవరో కూడా దాన్ని అడ్డుకోరు. వాళ్ళని ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అడ్డుకోవటం అనేది కరెక్ట్ కదమ్మా. అది మనవాళ్ళు చేసే తప్పులు చాలా ఉన్నాయి, మనం దాన్ని కప్పుపుచ్చేసుకుని వాళ్ళొక్కళ్లే తప్పు చేస్తున్నారని చెప్పడం అయితే మాత్రం చాలా తప్పు. అంటే ఆయన కూడా ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది కదా, ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ముస్లిం వాళ్ళు అలానే దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మేము చిన్నప్పటి నుంచి తింటున్నాము, దీనివల్ల ప్రాబ్లం లేదని. అవును, అంతే కదమ్మా. మరి చిన్నప్పటి నుంచి తింటున్నాం, చాలా మంది తింటున్నారు, దానివల్ల తినేసి వాంతులు వచ్చేసి విరేచన అయిపోయి లేకపోతే జ్వరం వచ్చేసి కాళ్ళు చేతులు పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు అయితే లేరు, ఎవ్వరూ ఏమవ్వదు దానివల్ల. అంటే మా వాళ్ళు ముస్లిం చేస్తున్నారు కదని ఇదేంటంటే ముస్లిం హిందూ కమ్యూనిటీ, హిందువులో కొంతమంది తీవ్రవాదుల కింద ఉండేవాళ్ళు, అంటే విపరీతవాదాన్ని వాదించే వాళ్ళు రెచ్చిపోయి అలా చేస్తారు తప్ప ఆ విధంగా ఏ విధంగానైనా సరే వాళ్ళ వ్యాపారం వాళ్ళ దాంట్లో నిజంగా తప్పుంటే పట్టుకో,
అదేమన్నా ఫుడ్ సెక్షన్ ఉంటది చూసుకో. అంతే కొన్ని హోటల్లో చూస్తాం సోడాలు కలిపేసి తెల్లగా అన్నం తెల్లగా కలపడం కోసం సోడాలు ఏదో సోడా కలుపుతారు, తినే సోడా అని ఏదో. సో అది కూడా ప్రమాదమే మనకు చెప్పాలంటే. అవి మనవాళ్ళు ఎవరో పట్టించుకోరు, ఎందుకంటే మనవాళ్ళు చేస్తున్నారు కదా అనుకుంటారు. అక్కడ ఒక వినాయకుడు బొమ్మ లేకపోతే శ్రీకృష్ణ బొమ్మ ఇది కనపడేటప్పటికి వాళ్ళు పట్టించుకోరు. అదే ముస్లిం అనేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మీద దాడి చేయడానికి చూస్తారు. అదైతే కరెక్ట్ కదమ్మా. ఒక దేశంలో ఒక చోట ఉన్నప్పుడు మన మధ్య ఉన్నప్పుడు అది అన్నదమ్ముల కింద చూసుకోవాలి తప్ప వాళ్ళ వ్యాపారాలను దెబ్బకొట్టి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ జీవితాలని నాశనం చేసేలాగా మనం వ్యవహరించడం అనేది చాలా తప్పు.